నమస్తే మిత్రులారా. ఈరోజు మనం సినిమా గురించి మాట్లాడుకుందాం. ఆ సినిమాకు గుండెకాయ లాంటి కథ గురించి మాట్లాడుకుందాం. ఆ కథను ఎలా రాయాలి, రాసిన కథను ఎలా కాపాడుకోవాలి, అలా కాపాడుకోవడం కోసం ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి, రచయితలుగా మనకున్న హక్కులేంటి, మన కథను కాపాడుకోవడానికి ఉండే అవకాశాలేంటి, ఇవన్నీ మాట్లాడుకునే ముందు ఒక్కసారి సినిమా తల్లి గురించి నేను రాసిన ఒక పాటలోని పల్లవిని మీ ముందు ప్రస్తావించి వివరించి ఆ తర్వాత విషయంలోకి వెళ్తాను. జనగణమంతా జయ జయ పలికే సినిమా, జయ జయ ధ్వనులతో ఎదలను మీటే సినిమా, జగతి సిగలోన జాబిలంబ మన సినిమా, ప్రగతి వీణయై పల్లవించెను సినిమా, తరల తరల సౌహార్ద యవనికల వెలిగే సూర్యకిరణం, లలిత లలిత నవ పవన వీచికల కదిలే కలల గమనం, పంచేంద్రియానం సినిమా, ప్రపంచ జ్ఞానం సినిమా, వసంత సమీరం సినిమా, తుషార బిందువు సినిమా. సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ. సినిమా అంటే ప్రజల గుండెల్లో గీసే చిత్రలేఖ. సినిమా అంటే తాజ్ మహల్పై కురిసే సిరివెన్నెల. సినిమా అంటే బృందావనిలో విరిసే మరుమల్లిక. సినిమా గొప్పతనం అది. సినిమాకున్న పవర్ అది. సినిమాకున్న అద్భుతం అనిపించే ఒక భావన అది. అటువంటి సినిమాకు మనం కథ ఎలా రాయాలి అని ప్రస్తావించుకునే ముందు, ఏదైనా ఒక సినిమాను మీరు తీసుకుంటే అది చిన్న సినిమా కానివ్వండి, మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సినిమా కానివ్వండి, ఆ సినిమా విజయవంతం కావాలంటే, ఆ సినిమా సక్సెస్ కావాలంటే, ఆ సినిమా జనామోదంని పొందాలంటే, ఆ సినిమాను ప్రజలందరూ మెచ్చుకోవాలంటే ఏం కావాలి? అందమైన లొకేషన్లా, అద్భుతమైన చిత్రీకరణ, అద్భుతమైన లైటింగ్సా, కాస్ట్లీ కెమెరాతో చిత్రీకరించడమా, ప్రపంచంలో ఎక్కడెక్కడో దొరికే అందమైన కాస్ట్యూమ్స్ అన్నీ తీసుకొచ్చి నటీనటులందరికీ తొడగడమా, మంచి పాటలు ఉండటమా, మంచి పాటలు ఉండటమా, మంచి రికార్డింగ్ ఉండటమా, మంచి రికార్డింగ్ ఉండటమా? ఏం కావాలి? ఇవన్నీ కావాల్సిందే. వీటితో పాటు, వీటికంటే ముఖ్యంగా మంచి కథ కావాలి. మంచి కథ కావాలి. ఎంత గొప్ప నటుడు, ఎంత పెద్ద స్టార్ నటించిన సినిమా అయినా అది సక్సెస్ కావాలంటే తప్పనిసరిగా మంచి కథ కావాలి. ఈరోజు ఆ కథ కోసం ప్రపంచ సినిమా వెతుకుతుంది, అన్వేషిస్తుంది. అలాగని మంచి కథలు లేవని కాదు, మంచి కథలు దొరకటం లేదని కాదు, కానీ ఆ మంచి కథలు ఎక్కడున్నాయో తెలియటలేదు. సినిమాలు తీసే నిర్మాతలకు, దర్శకులకు, సినిమా రూపకర్తలకు మంచి కథలను వెతకడం ఎలాగో తెలియటలేదు. మంచి కథలు ఎక్కడ ఉంటాయో అర్థం కావటం లేదు. సినిమా పరిశ్రమలో ఉంటూ, రచయితల సంఘంలో సభ్యులుగా ఉంటూ, లేకపోతే రచయితలుగా ఉంటూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ రైటర్స్గా ఉన్న రైటర్స్ని పిలిచి వారు రాసిన కథలు వింటూ, చదువుతూ వాటిలోంచే మంచి కథలను వెతుక్కోవడం కోసం భూతద్దాలు పట్టుకొని వెతుకుతున్నారు, చూస్తున్నారు, అన్వేషిస్తున్నారు. వీళ్ళ దగ్గర కథలు ఉంటాయా? సినిమాలు తీయడానికి కావాల్సిన కథలు, ఒక మంచి కథలు, అద్భుతమైన కథలు, సక్సెస్ ఇచ్చే కథలు, సినిమాను విజయపథాన నడిపించే కథలు ఇక్కడ సినిమా పరిశ్రమలో, ఫిలిం నగర్లోనో, ఈ సినిమా ప్రాంతంలోనో, సినిమా ప్రాంగణంలోనో తిరిగే గుర్తింపు పొందిన, రచయితల సంఘంలో సభ్యత్వం పొందిన రచయిత దగ్గర మాత్రమే ఉంటాయా అంటే తప్పు. తెలుగు భాష మాట్లాడే తెలుగు వాళ్ళుండే అన్ని ప్రాంతాలలోనూ సినిమాలను ప్రేమించే సినిమా ప్రియులు ఉన్నారు. ఆ సినిమాల కథలు ఎలా ఉండాలి అని ఊహించుకుంటూ
ఎలా ఉంటే బాగుంటుందని నిర్దేశించుకుంటూ వాళ్ళు కూడా కథలు రాస్తున్నారు. మంచి మంచి కథలు రాస్తున్నారు. ఇక్కడ సినిమా పరిశ్రమలో ఉన్న రైటర్స్ కంటే కూడా వాళ్ళ దగ్గర చాలా మంచి కథలు ఉంటాయి. అంటే ఇక్కడ లేవని కాదు, ఇక్కడ వీరి దగ్గర కథలు ఉన్నాయి. కానీ ఇవి సరిపోవు. వీళ్ళు ఇంతమంది ఉంటే వాళ్ళు ఇంతమంది ఉన్నారు. వీళ్ళు 100కి 25% ఉంటే 75% రైటర్సు సినిమా పరిశ్రమకు దూరంగా వారి వారి గ్రామాలలో, వారి వారి ఊర్లలో, మన రాష్ట్రంలోనూ, పక్క రాష్ట్రంలోనూ, ఇతర దేశంలోనూ విస్తరించి ఉన్నారు. బతుకు తెరువు కోసం, జీవన పోరాటాన్ని సాగించడం కోసం ఎక్కడెక్కడో ఉంటూ, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ, ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ, ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నప్పటికీ సినిమాలను చూస్తూ, సినిమాలను ప్రేమిస్తూ, సినిమాలను ఆరాధిస్తూ, తాము కూడా రైటర్స్గా ప్రయత్నాలంటే అక్కడే వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడే కూర్చొని కథలు రాసుకుంటూ, అందమైన కథలు రాసుకుంటూ, అద్భుతమైన కథలు రాసుకుంటూ, ఆ అద్భుతమైన కథలు రాసినప్పుడు ఇంత మంచి కథను రాశానే, ఇంత అద్భుతమైన కథను రాశానే, ఈ కథ సినిమాగా వస్తే బాగుంటుంది, ఈ సినిమాలో ఫలానా హీరో ఉంటే బాగుంటుంది, ఒక చిరంజీవి గారు ఈ సినిమాలో నడిస్తే ఎలా ఉంటుంది, బాలకృష్ణ గారు ఈ సినిమాలో హీరోగా ఉంటే ఎలా ఉంటుంది, వెంకటేష్ గారు ఈ సినిమాలో నడిస్తే ఎలా ఉంటుంది, నాగార్జున గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళు ఈ పాత్రకు సరిపోతారే, వీలైతే ఈ సినిమాలో హీరోలుగా నప్పుతారే అనుకుంటూ, కలలు గంటూ, కథలు రాసుకుంటూ, ఆ కథల్ని ఎలా సినిమా వాళ్ళకు తెలియజేయాలి, ఆ కథలు ఏం చేస్తే సినిమా రూపం దాలుస్తాయి, ఆ కథలు ఏం చేస్తే వెండితెర పైన కనిపిస్తాయి, వెండితెర మీద దర్శనమిస్తాయి, తమ కథల్ని సినిమా రూపకర్తలైన నిర్మాతలకు, దర్శకులకు, లేకపోతే హీరోలకు ఎలా వినిపించే మార్గం ఏంటి. ఒకవేళ ఎవరు పడితే వాళ్లకు, లేదా సినిమా పరిశ్రమకు సంబంధించిన ఎవరో నలుగురు కనిపిస్తే, ఎవరో పరిచయం అయితే వాళ్ళకు తమ కథను చెప్తే ఆ కథను వాళ్ళు తస్కరించరు అనే నమ్మకం ఏంటి, ఆ కథను వాళ్ళు దొంగరించరు అనే నమ్మకం ఏంటి. ఎంతో కష్టపడి తాము రాసుకున్న కథ వారికో వీరికో చెబితే వాళ్ళు దాన్ని తస్కరించి, లేదా ఆ మెయిన్ పాయింట్ తీసుకొని దాన్ని అటు ఇటుగా మార్చుకొని ఆ కథను తమ కథగా చలాయించుకుంటూ, తమకు పరిచయాలున్న దర్శక నిర్మాతలకు, హీరోలకు చెప్పి తామే ఆ కథలకు రచయితలుగా, తామే సృష్టికర్తలుగా మారిపోయి అలా మోసం చేస్తే, అన్యాయం చేస్తే, దగా చేస్తే, తమ కథ తమది కాకపోతే ఏం చేయాలి. ఇన్ని ఆలోచనలు, ఇన్ని సందేహాలు, ఇన్ని అనుమానాలు, వీటన్నిటి మధ్యన ఔత్సాహిక రచయితలు చాలా ఇబ్బంది పడుతున్నారు, సతమతమవుతున్నారు. సినిమా పరిశ్రమకు కావలసిన అద్భుతమైన కథలు, కొత్త భావాలు, కొత్త అంశాలు, కొత్త కంటెంట్లు అదిగో అక్కడున్నాయి, అదిగో ఎక్కడెక్కడో ఉన్నాయి, పక్క ఊర్లో ఉన్నాయి, పక్క రాష్ట్రాల్లో ఉన్నాయి, పక్క దేశాల్లో ఉన్నాయి. సినిమా పరిశ్రమకు దూరంగా ఉండి సినిమాను అభిమానిస్తున్న సినిమా ప్రియుల టేబుళ్ళ పైన ఉన్నాయి, పుస్తకాల పైన ఉన్నాయి, వారి బుక్స్ అల్మారాల్లో ఉన్నాయి. ఆ కథలన్నీ సినిమా రూపం దాలిస్తే, ఆ కథలన్నీ అంటే రాసిన ప్రతి కథ అని కాదు, వాళ్ళు రాసిన కథల్లో కొత్త కథలు, కొత్తదనం సంతరించుకున్న కథలు, అద్భుతంగా ఉన్నాయి అనిపించుకున్న కథలు సినిమా పరిశ్రమ రూపకర్తల చెవికి, వారి కంటికి, వారి హృదయానికి తాకితే, వారి దృష్టికి వెళ్తే, అవన్నీ దృశ్యరూపం దాలిస్తే, అవన్నీ వెండి తెరపైన ప్రత్యక్షమైతే ఎంత బాగుంటుంది. వీటి గురించి ఈ ఔత్సాహిక రచయితలకు, అలాగే అంటే ఆల్రెడీ ఔత్సాహికులుగా బయట ఎక్కడో ఉన్న వాళ్ళే కాకుండా సినిమా పరిశ్రమల్లోకి ఎంటర్ అయిపోయి కొన్ని కథలు రాసుకొని వాటిని సంకలో పెట్టుకొని లేదా చేత పట్టుకొని దర్శకులకు, నిర్మాతలకు, హీరోలకు, సినిమాకు సంబంధించిన ప్రముఖులు ఎవరికైనా చెప్పుకొని ఎలాగైనా తమ కథలను బయటికి తీసుకురావాలి, తమ కథలకు వెండితెర రూపం కల్పించాలి అని తిరుగుతున్న చాలామంది కొత్త రచయితలకు, కొత్త తరం రచయితలకు ఉన్న కొన్ని అనుమానాలు, కొన్ని సందేహాలు, వాటి గురించి డిస్కస్ చేయడానికి, ఆ సందేహాలు తీర్చడానికి ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను.
మొట్టమొదటిగా ఈ కథలు రాసుకున్న రచయితలు తమ కథ తస్కరించబడకూడదు, తమ కథ దొంగిలించబడకూడదు, తాము రాసుకున్న కథ తమ దగ్గర పెట్టుకుని తమ మస్తిష్కంలో పెట్టుకుని తమ పుస్తకాలలో దాచుకుని ఉంటే లాభం లేదు. కాబట్టి ఎవరికో వారికి ఆ కథ చెప్పాలి. ఏ హీరోకో, ఏ నిర్మాతకో, ఏ దర్శకుడికో, ఏ సినిమా ప్రొడక్షన్ మేనేజర్కో, ఏ కో డైరెక్టర్కో, లేకపోతే సినిమా పరిశ్రమల్లో ఒక పాపులర్గా ఉంటున్న ఏదో ఒక వ్యక్తికి, సినిమా పరిశ్రమకు దగ్గరగా ఉన్న వ్యక్తులకు, సినిమా పరిశ్రమతో పరిచయాలు ఉన్న వ్యక్తులకు ఎవరికో వాళ్ళకి చెబితే, వారికి నచ్చితే వారు వెళ్ళి ఆ హీరోలకు, ఆ దర్శకులకు, ఆ నిర్మాతలకు చెప్పి తమ కథను బయటకు వచ్చే మార్గాన్ని చూపిస్తారేమో అని చెప్పి చాలామంది ఔత్సాహిక రచయితలు తమ కథలు చెప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. కానీ భయం, అదిగో ఆ కథను ఎవరు దొంగిలించారు, అదిగో ఆ రైటర్ రాసిన కథను ఫలానా హీరో విని ఆ కథలో కొన్ని పాయింట్లు మార్చి ఇంకో దర్శకుడితో తీయించాడు, లేదా తన కథ దొంగిలించబడిందని ఫలానా వ్యక్తి కోర్టుకెక్కాడు, ఫలానా రైటర్ పత్రికలకు ఎక్కాడు. ఇవన్నీ వింటున్నారు, ఇవన్నీ చూస్తున్నారు. దీంతో ఒక భయం. కాబట్టి ఆ కథలు చెప్పుకోవాలా వద్దా తెలియదు, చెప్పుకోకుండా ఎలా దాచుకోవాలో తెలియదు, దాచుకుంటే ఏం ఉపయోగం అనే ధర్మ సందేహాలు. వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం మిత్రులారా. మనం ఒక రచయిత ఎవరైనా సరే ఒక కథ రాయాలంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒక పత్రికలో చిన్న కథ రాయడం, ఒక వారపత్రికలో, ఒక వీక్లీలో కథ రాయడం, లేకపోతే ఒక నవల రాయడం, ఒక నాటిక రాయడం, ఒక నాటకం రాయడం ఒక రకమైన కష్టమైతే, సినిమా కథ రాయడం ఇంకా చాలా కష్టతరమైన విషయం. ఎందుకు ఏంటంటే, ఒక నాటిక రాస్తే ఆ నాటికను ప్రదర్శించడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ ఉంటుంది. కావాల్సిన వ్యక్తులు కొంతమంది సరిపోతారు. ఒక 5 మంది 6 ఉంటే, వారికి నటన మీద ఇంట్రెస్ట్ ఉంటే, అభినవేశం ఉంటే, వాళ్ళు నేర్చుకొని వారి ఊళ్ళో ప్రదర్శించవచ్చు. దానికయ్యే ఖర్చు, దానికయ్యే వ్యయం, దానికి పెట్టే శ్రమ ఉంటుంది. కానీ అది ఒక పరిధిలో ఉంటుంది. కానీ ఒక సినిమాను తీయాలంటే ఎంతోమందిని ఒప్పించాలి. ఆ సినిమా తీయడానికి అవసరమైన ఎవరైతే ముఖ్యమైన వ్యక్తులు ఉంటారో వారందరినీ ఒప్పించాలి, వారందరినీ మెప్పించాలి, వారి ఆమోద ముద్రను పొందాలి. తర్వాత ఆ సినిమా తీయడానికి కోట్లు ఖర్చు పెట్టాలి, కొన్ని వేల మంది కష్టపడాలి, శ్రమించాలి. ఇంతమంది శ్రమ, అన్ని కోట్ల ధనం కథ బాగలేకపోతే, కథ బాగలేని కారణంగా సినిమా బాగలేకపోతే అది నష్టపోయే ప్రమాదం ఉంది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యే ప్రమాదం ఉంది. అది నష్టపోతే, ఆ సినిమా ఫ్లాప్ అయితే, ఆ సినిమా అపజయానికి గురైతే ఇన్ని వందల కోట్లు లేదా 50 కోట్లు, 40 కోట్లు, మరి చిన్న సినిమా అయితే 10 కోట్లు, ఇంత డబ్బు వృధా అవుతుంది. ఇంతమంది పడ్డ శ్రమ వృధా అవుతుంది. ఇన్ని చెమట చుక్కలు వృధా అవుతాయి. వాటిని నమ్ముకొని ఆ సినిమా హిట్ అయితే వారి లైఫ్ మారుతుంది అనుకున్న అనేక మంది జీవితాలు పల్టీ కొడతాయి. కాబట్టి అద్భుతమైన కథను రాసుకోవాలి. ముందు దాన్ని జాగ్రత్తపరచాలి. ముందు మనం రాసిన కథను జాగ్రత్తపరచాలి అంటే మనం ఏం చేయాలి? ఎక్కడ జాగ్రత్తపరచాలి? ఎక్కడ దాపెట్టుకోవాలి? బ్యాంకులో లాకర్ల మాదిరిగా కథను ఎక్కడో ఒక లాకర్లో పెట్టి దాపెట్టలేం కదా. దానికి ఉన్న ఒకే ఒక మార్గం ఏంటంటే, రచయితల సంఘం అని ఒకటి ఉంది సినిమా పరిశ్రమకు సంబంధించి. దానికి తెలుగు సినీ రచయితల సంఘం అంటారు. తెలుగు సినీ రచయితల సంఘం. ఈ రచయితల సంఘంలో మన కథను రిజిస్టర్ చేసుకుని అక్కడ దాపెట్టుకోవచ్చు. అంటే ఈ తెలుగు సినీ రచయితల సంఘంలో మన కథను రిజిస్టర్ చేయించుకోవాలంటే ఎవరు పడితే వారు వెళ్ళి ఎలా పడితే అలా రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం లేదండి. ఆ సంఘంలో సదరు రచయిత సభ్యుడు కావాలి, అక్కడ సభ్యత్వం తీసుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు. దానికి సంబంధించి ఎలా ఏంటనేది ఈ పుస్తకంలో ఉందండి. తెలుగు సినీ రచయితల సంఘం రజతోత్సవ సంచిక ఇది. ఈ సంఘం ఏర్పడి 25 ఏళ్ళు దాటిన సందర్భంగా ఇటీవలనే ఒక పెద్ద ఉత్సవం జరిగింది, రైతోత్సవం. ఆ రైతోత్సవ సందర్భంగా ఈ అద్భుతమైన పుస్తకాన్ని విడుదల చేశారు. ఇది సావనేర్. ఈ సావనేర్ని విడుదల చేశారు. ఈ పుస్తకంలో ఇంతసేపు మనం మాట్లాడుకున్న
అనేక సందేహాలకు, అనుమానాలకు, డౌట్లకు సమాధానాలు ఉన్నాయండి. మీకు ఎక్కడైనా దొరికితే ఈ పుస్తకాన్ని తీసుకోండి. సామాన్యంగా అంటే దొరకడం అంటే ఎక్కడో బయట మార్కెట్లో, ఏ పుస్తకాల కొట్లోనో, ఏ షాప్లోనో ఎక్కడ దొరకదు. రచయితల సంఘంలో సభ్యత్వం తీసుకున్న వాళ్లకు మాత్రమే, రచయితల సంఘం ఆఫీస్లో మాత్రమే ఈ పుస్తకం ఇస్తారు, ఈ పుస్తకం లభిస్తుంది. కాబట్టి రచయితలరా, ముందు మీరు రచయితల సంఘంలో సభ్యులుగా చేరండి. అక్కడ ఈ పుస్తకం దొరుకుతుంది, దీన్ని తీసుకోండి. ఇందులో ఉన్న వ్యాసాలన్నీ చదవండి, మీ అనుమానాలు, మీ సందేహాలు తీర్చుకోండి. ఆ క్రమంలో భాగంగా అసలు మన కథల్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, దానికి మార్గాలేంటి అనేది నేను ఇక్కడ వివరిస్తాను. దయచేసి జాగ్రత్తగా వినండి. తెలుగు సినీ రచయితల సంఘంలో కథ రిజిస్ట్రేషన్ చేసుకునే కథా రచయితలు అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇది ఈ పుస్తకంలో 18వ పేజీలో ఉందండి. అందులో రూల్స్, రెగ్యులేషన్స్, ప్రాసెస్ ఏంటి అవన్నీ ఉన్నాయండి. నేను ఇక్కడ చదివి వినిపిస్తాను. తర్వాత మీకు పుస్తకం దొరికితే పుస్తకం తీసుకొని చదువుకోవచ్చు, తెలుసుకోవచ్చు. ఈలోగా ఈ వీడియోలో ఇవన్నీ మీకు చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. కేవలం ఐడియా మాత్రమే రిజిస్టర్ చేసుకుంటే దానికి కాపీరైట్ యాక్ట్ ఉండదు. ఆయా సినిమాలకై 20 పేజీల కంటే తక్కువ కాకుండా రాసుకున్న కథ, ఎక్స్ప్రెషన్ విషయంలో కాపీ జరిగితేనే కథా హక్కు కోసం అభియోగం చేయాల్సి ఉంటుంది. ఇది 1వ పాయింట్. ఇక 2వ పాయింట్కి వస్తే, పురాణాలు, చారిత్రక సంఘటనలు, వాస్తవ సంఘటనల నుంచి స్వీకరించే ఐడియాకు కాపీరైట్ యాక్ట్ వర్తించదు. 3వ పాయింట్, అక్కర్డ్ ఫ్యాక్ట్ అంటే నడుస్తున్న కాలంలో జరుగుతున్న వాస్తవాలు పేపర్లో చదివో, వార్తలు చూసో రచయిత స్పందించి ఆయా అంశాలతో కథ రాసుకుంటారు. ఇవన్నీ జరుగుతున్న వాస్తవాలు కాబట్టి వాటి మీద ఎవరికీ కాపీరైట్ ఉండదు. ఆ విషయంలో వారు రాసుకునే ఎక్స్ప్రెషన్స్కి మాత్రమే కాపీరైట్ ఉంటుంది. 4వ పాయింట్, నా కథా హక్కులకు భంగం వాటిల్లింది అంటూ మీరు కేసు పెట్టదలుచుకుంటే, ఏ కథకుడి మీద మీరు అభియోగం మోపారో అతని కథ, మీ కథ చదవగానే కోఆర్డినేషన్ కమిటీ మెంబర్లకు ఎక్స్ప్రెషన్ కాపీ జరిగిందనే విశ్వాసం కలగాలి. అలా కలగాలి అంటే మీ రచన ఒక సమగ్ర స్వరూపాన్ని కలిగి ఉండాలి. మీ సబ్జెక్టును కథగా రిజిస్టర్ చేసుకునేటప్పుడు కథలో పాత్రలు, వాటి మనస్తత్వాలు, సన్నివేశాలు అన్నీ విపులంగా ఎక్స్ప్రెషన్తో కూడి ఉండేలా జాగ్రత్త పడాలి. ఒకవేళ కథాచౌర్యం జరిగిందని ఒక రచయిత అభియోగం చేసినప్పుడు, అభియోగానికి గురైన కథలో ఏ పోలికలు ఉన్నాయని ఫిర్యాదుదారుడు అభిప్రాయపడుతున్నాడో వాటిని ఫిర్యాదుదారుడు రాతపూర్వకంగా ఇవ్వాలి. ఆ పోలికల విషయమై కాగితాన్ని ప్రతివాదికి పంపి సమాధానం తీసుకోవాలి. ఆ తర్వాత కోఆర్డినేషన్ కమిటీకి కానీ, కథా హక్కుల వేదికకు కానీ ఫిర్యాదుదారుడు తెలియజేసిన పోలికలను, దానికి ప్రతివాది ఇచ్చిన సమాధానాలను జతపరిచి వివాద పరిష్కారం కోసం అప్పజెప్పబడుతుంది. ఇది ఇక్కడ 5వ పాయింట్ అండి. ఇది పోతే 6వ పాయింట్, అభియోగానికి గురైన వ్యక్తి కానీ, అభియోగం చేసిన వ్యక్తి కానీ, కమిటీ మెంబర్లకు కానీ, ప్రధాన కార్యదర్శిని కానీ, అధ్యక్షులని కానీ ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తే ఆ సభ్యుని మీద క్రమశిక్షణ చర్య తీసుకోవడానికి కార్యవర్గానికి పూర్తి అధికారం ఉంటుంది. అలాగే 7వ పాయింట్లో ఏం చెప్పారంటే, ఏ భాషా చిత్రమైనా చూసి ఆ సినిమా కథని అనుసరించి రాసి రిజిస్టర్ చేసుకున్న కథల మీద అభియోగం స్వీకరించబడదు. అలాంటి అభియోగం ఇచ్చిన వ్యక్తిపై రచయితల సంఘం, కార్యవర్గంకి తగిన చర్య తీసుకునే అధికారం ఉంటుంది. ఇకపోతే 8వ పాయింట్, ఎవరైనా ఒక నిర్మాత కానీ, ఒక దర్శకుడు కానీ, ఒక నటుడు కానీ, ఒక రచయిత దగ్గర కథ విని తరువాత అతన్ని వదిలేసి అదే స్టోరీ ఐడియా మీద గనక ఎక్స్ప్రెషన్స్ మార్చుకుంటూ సినిమా తీస్తున్నాడని,
తన కథను వారికి చెప్పానని రచయిత నిరూపించగలిగితే ఆ కథ మన కార్యాలయంలో రిజిస్టర్ అయి ఉంటే ఆ స్టోరీ ఐడియాకి సంఘం రక్షణ కల్పించి రచయిత పక్షాన నిలుస్తుంది. పాయింట్ నెంబర్ 9. అభియోగానికి గురైన కథలో కాపీరైట్ ఉల్లంఘనకి చెప్పుకోదగ్గ భాగం అంతకుముందు విడుదలైన సినిమాలలో కానీ, అచ్చు అయిన రచనల నుంచి కానీ, రంగస్థల, రేడియో, టీవీ మొదలగు మాధ్యమాల ద్వారా కానీ కాపీరైట్ పొంది ఉన్న భాగాలు ఉన్నట్లయితే అది నాది అనే హక్కు అభియోగం చేసిన రచయితకు ఉండదు. ఆ హక్కు ఉండదు. ఎందుకనగా ఆ ఎక్స్ప్రెషన్స్ యొక్క కాపీరైట్ వేరే వారికి ఉంది కనుక. నెంబర్ 10. ఒక ఐడియాలో క్యారెక్టర్స్ మార్చి రాసిన ఎక్స్ప్రెషన్ పరిగణలోకి తీసుకోబడుతుంది. చెప్పబడిన కథకి హక్కులు ఉండవు. రిజిస్టర్ అయిన కథకే హక్కులు ఉంటాయి. నోట్ చేసుకోండి, రిజిస్టర్ అయిన కథకే హక్కులు ఉంటాయి కనుక తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకున్న తరువాతే కథను ఎవరికైనా చెప్పాలి. మీరు మీ కథ కొరకు స్క్రిప్ట్ అసిస్టెంట్స్గా ఎవరినైనా అపాయింట్ చేసుకుంటే మీ సినిమా కథ విషయంలో వారి హక్కులేమిటి అనే విషయంలో స్పష్టంగా ఒక నిర్ధారణ అంగీకార పత్రం లేదా అవగాహన పత్రం రాసుకోవాలి. పాయింట్ నెంబర్ 12. కథా హక్కుల వివాదం విషయంలో న్యాయస్థానానికి వెళ్లకుండా రచయితల సంఘం కోఆర్డినేషన్ కమిటీ మధ్యవర్తిత్వాన్ని కోరిన సభ్యులు ఆ మధ్యవర్తిత్వానికి కట్టుబడి ఉండాలి. అలా కాకుండా టెంట్లు వేయడం, ప్రెస్ మీట్లు పెట్టడం, టీవీ మీడియాలకు వెళ్ళడం లాంటి చర్యలకు పాల్పడితే క్రమశిక్షణ చర్య తీసుకోబడుతుంది. ఇవి రూల్స్, రెగ్యులేషన్స్గా రచయితల సంఘంలో కథను రిజిస్ట్రేషన్ చేసుకునే రచయితల గురించి రచయితల సంఘం తెలిపిన నిబంధనలు, రూల్స్, రెగ్యులేషన్స్. కథలు రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు సభ్యులు పాటించవలసిన నిబంధనలు. ఇది కూడా ఈ పుస్తకంలో 19వ పేజీలో ఉందండి. మీరు జాగ్రత్తగా ఇది కూడా వినండి. పాయింట్ నెంబర్ 1. స్టోరీ రిజిస్ట్రేషన్ చేయించుకునే సభ్యులు తమ ఐడి కార్డ్ జిరాక్స్ తప్పక తీసుకుని రావాలను. పాయింట్ నెంబర్ 2. 20 పేజీలకు తక్కువ ఉన్న కథలు రిజిస్టర్ చేయబడవు. 20 పేజీలకు తక్కువ ఉన్న కథలు రిజిస్ట్రేషన్ చేయబడవు. పాయింట్ నెంబర్ 3. అసోసియేట్ మెంబర్షిప్ రెన్యువల్ బకాయి ఉన్న వారి కథ రిజిస్ట్రేషన్ చేయబడదు. బ్రాకెట్లో ఆ బకాయి డీడీ లేదా నెఫ్ట్ లేదా డెబిట్ కార్డ్ స్వైప్ రూపంలో మాత్రమే చెల్లించవలెను. చెక్కులు కానీ నగదు కానీ తీసుకోబడవు. పాయింట్ నెంబర్ 4. కథ రిజిస్టర్ అయిన తర్వాత ప్రతి పేజీ మీద ఆఫీసు సీలు, నియమించబడిన కార్యవర్గం సంతకం ఉన్నది లేనిది పరిశీలించుకొని రసీదు తీసుకొని వెళ్ళవలెను. పాయింట్ నెంబర్ 5. కథ ఓకే, ఇక్కడ పాట గురించి కూడా, అంటే ఇక్కడ కథలు రిజిస్టర్ చేసుకోవచ్చు, పాటలు రిజిస్టర్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ పాయింట్ నెంబర్ 5లో పాట రిజిస్ట్రేషన్ గురించి చెప్పారండి. ఒక పాట, ఒక గీతం రిజిస్టర్ చేసుకుంటే 200 రూపాయలు, 20 నుంచి 25 పేజీల్లో కథ కానీ గీతాలు కానీ రిజిస్టర్ చేసుకుంటే 300 రూపాయలు చెల్లించాలి. అలాగే కథ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఈ కింది విధంగా ఉంటాయి. ఒక కథను రిజిస్టర్ చేసుకోవాలంటే అక్కడ ఎంత ఫీజు తీసుకుంటారు, ఎంత రుసుం కట్టవలసి వస్తుంది అనే ప్రశ్నకు సమాధానం ఇది. 20 నుంచి 25 పేజీల వరకు రాసుకున్న కథను రిజిస్టర్ చేసుకోవాలంటే 300 రూపాయలు. 26 నుంచి 50 పేజీలు అయితే 600 రూపాయలు. 51 నుంచి 71 పేజీల వరకు అయితే 900 రూపాయలు.
76 నుంచి 76 నుంచి 100 పేజీల వరకు అయితే 1200 రూపాయలు. మళ్ళీ చెప్తున్నా చూడండి, 51 నుంచి 75 పేజీల వరకు అయితే 900 రూపాయలు. 76 నుంచి 100 పేజీల వరకు అయితే 1200 రూపాయలు. 101 నుంచి 125 పేజీల వరకు అయితే 1500 రూపాయలు. 126 నుంచి 150 పేజీల వరకు అయితే 1800 రూపాయలు. ఇలాగే పేజీలు పెరిగే కొద్దీ ఉంటుందండి. జస్ట్ 151 నుంచి 175 పేజీల వరకు అయితే 2100 రూపాయలు. 176 నుంచి 200 పేజీలు అయితే 2400 రూపాయలు. 201 నుంచి 225 పేజీలకైతే 2700 రూపాయలు. 201 నుంచి 225 పేజీలకు 2700 రూపాయలు. 226 నుంచి 250 పేజీల వరకు అయితే 3000 రూపాయలు. 251 నుంచి 275 పేజీల వరకు అయితే 3300 రూపాయలు. 276 నుంచి 300 పేజీల వరకు అయితే 3600 రూపాయలు. ఇవి అక్కడ ఈ లెక్క ప్రకారం ఇన్ని పేజీలకు ఇంత అంటూ ఒక కొలమానం ఉందండి, ఒక లెక్క ఉంది. దీని ప్రకారం అక్కడ ఫీజు తీసుకుంటారు. తెలుగు సినీ రచయితల సంఘంలో కొత్తగా అసోసియేట్ మెంబర్ లేదా జీవిత సభ్యులు కావాలనుకునే వారే పాటించవలసిన నిబంధనలు ఉన్నాయి. తెలుగు సినీ రచయితల సంఘంలో కొత్తగా అసోసియేట్ మెంబర్ జీవిత సభ్యులు కావాలనుకునే వారు పాటించవలసిన నిబంధనలు ఉన్నాయి. ఇది ఎక్కడ ఉంది అంటే ఈ ఆఫీస్ ఎక్కడ ఉంది అంటే 8-3-720/9/2 శాలివాహన నగర్, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్ 73. ఇది యూసుఫ్గూడకు దగ్గరలో, అంటే యూసుఫ్గూడ నుంచి మనం సారథి స్టూడియోకు వెళ్ళే దారిలో మధ్యలో రోడ్డు 2గా డివైడ్ అవుతుందండి. ఆ రైట్ సైడ్ వెళ్తే అక్కడ ఒక ఎన్టీఆర్ విగ్రహం ఉంటుంది, ఎన్టీ రామారావు గారి విగ్రహం. ఆ విగ్రహం నుంచి ఇట్లా రైట్ సైడ్ వెళ్తే అక్కడ ఈ ఆఫీస్ ఉంటుందండి. రైట్ సైడ్లో డెడ్ ఎండ్లో ఉండే ఆఫీసే రచయితల సంఘం ఆఫీసు. కింద రచయితల సంఘం ఆఫీసు, పైన దర్శకుల సంఘం ఆఫీసు ఉంటాయి. ఆ రెండు అక్కడే ఉన్నాయి. సరే, ఇక్కడ కొత్తగా అసోసియేట్ మెంబర్ కాదలుచుకున్న వారు, అంటే కొత్తగా అసోసియేట్ మెంబర్లు కాదలుచుకున్న వారు తెలుసుకోవాల్సిన విషయాలు. 1, అసోసియేట్ మెంబర్ అవ్వాలి అంటే రచయితల సంఘంలో లైఫ్ మెంబర్గా ఉన్నవారి ఇంట్రడక్షన్ సంతకం అప్లికేషన్పై చేయించుకోవాలి. అది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వారి వద్ద మీరు తెలిసినట్లు లేదా పనిచేసినట్లు తెలిపే ధ్రువపత్రం, వారి మెంబర్షిప్ నంబరు తెలిపే ఐడి కార్డు జిరాక్స్ కాపీని జతపరచాలి. పాయింట్ నెంబర్ 3, అసోసియేట్ మెంబర్షిప్ కోసం కార్యాలయం నుంచి 100 రూపాయలు చెల్లించి దరఖాస్తు ఫారంతో పాటు అనుబంధ పత్రాన్ని కూడా తీసుకొని వాటిని పూర్తి చేయాలి. కావలసిన ఆధారాలు జతపరిచి కార్యాలయానికి అందజేయాలి. పాయింట్ నెంబర్ 4, అసోసియేట్ మెంబర్ కాదలుచుకున్న వారు తమ అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ విధిగా జతపరచాలి. పాయింట్ నెంబర్ 5, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను జతపరచాలి. పాయింట్ నెంబర్ 6, అసోసియేట్ మెంబర్షిప్కు చెల్లించాల్సిన విరాళం డ్రాఫ్ట్ అది చెల్లించాలి, జతపరచాలి. పాయింట్ నెంబర్ 7, పై విధంగా పూర్తి చేసిన దరఖాస్తులను అన్ని విధాలుగా పరిశీలించి వాటిపై నిర్ణయం తీసుకునే హక్కు కార్యవర్గానిదే. నెల నెలా జరిగే కార్యవర్గ సమావేశంలో అప్పటి వరకు వచ్చిన దరఖాస్తులపై నిర్ణయం తీసుకోబడుతుంది. ఇక డైరెక్ట్గా లైఫ్ మెంబర్ కాదలుచుకున్న వారు పాటించవలసిన నిబంధనలు. పాయింట్ నెంబర్ 1, లైఫ్ మెంబర్గా మారడానికి కార్యాలయంలో 100 రూపాయలు చెల్లించి దరఖాస్తు ఫారం తీసుకొని పూర్తి చేసి కావలసిన ఆధారాలు జతపరుస్తూ కార్యాలయానికి అందజేయాలి. పాయింట్ నెంబర్ 3, పాయింట్ నెంబర్ 2 ఇక్కడ పేర్కొనలేదు. పాయింట్ నెంబర్ 3, లైఫ్ మెంబర్గా కావడానికి మీరు రచనా విభాగంలో పనిచేసిన చిత్రం యొక్క పేరు, ఆ చిత్రంలో మీ పేరు ఉన్నదని DVD ద్వారా కానీ, సెన్సార్ బుక్లో టైటిల్ స్పాట్ నిర్మాత బ్రాకెట్లో సెల్ఫ్ అటెస్టేషన్తో ద్వారా కానీ
రుజువు చేస్తూ వాటిని జతపరచాలి. పాయింట్ నెంబర్ 4, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2 జతపరచాలి. పాయింట్ నెంబర్ 5, లైఫ్ మెంబర్ కావడానికి తగిన విరాళాన్ని డ్రాఫ్ట్గా జతపరచాలి. పాయింట్ నెంబర్ 6, పై విధంగా పూర్తి చేసిన దరఖాస్తులను అన్ని విధాలుగా పరిశీలించి మెంబర్షిప్ కమిటీ ఆమోదించిన పిదప వాటిపై నిర్ణయం తీసుకునే హక్కు కార్యవర్గానిదే. నెల నెలా జరిగే కార్యవర్గ సమావేశంలో అప్పటి వరకు వచ్చిన దరఖాస్తులపై నిర్ణయం తీసుకోబడుతుంది. అలాగే అసోసియేట్ నుంచి లైఫ్ మెంబర్స్ కాదలుచుకున్న వారు పాటించవలసిన నియమాలు. పాయింట్ నెంబర్ 1, అసోసియేట్ మెంబర్గా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన చందాలు బకాయి ఉండరాదు. పాయింట్ నెంబర్ 2, లైఫ్ మెంబర్గా మారడానికి కార్యాలయంలో ₹100 చెల్లించి దరఖాస్తు ఫారం తీసుకొని పూర్తి చేసి కావలసిన ఆధారాలు జతపరుస్తూ కార్యాలయానికి అందజేయాలి. పాయింట్ నెంబర్ 3, లైఫ్ మెంబర్గా కావడానికి మీరు రచనా విభాగంలో పనిచేసిన చిత్రం యొక్క పేరు, ఆ చిత్రంలో మీ పేరు ఉన్నదని DVD ద్వారా కానీ సెన్సార్ బుక్ టైటిల్ స్పాట్ ద్వారా కానీ రుజువు చేస్తూ వాటిని జతపరచాలి. 4, పాయింట్ నెంబర్ 4, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2 జతపరచాలి. పాయింట్ నెంబర్ 5, లైఫ్ మెంబర్ కావడానికి తగిన విరాళాన్ని జతపరచాలి. ఇవేండి యాక్చువల్గా మన కథను భద్రపరచుకోవడం కోసం మనం రచయితల సంఘంలో సభ్యులుగా చేరి అక్కడ మన కథను రిజిస్టర్ చేసుకొని ఆ తర్వాత భద్రపరచడానికి కావాల్సిన మార్గాలను మనం చూసుకోవడం కోసం ముందుగా మనం చేయాల్సిన పని రచయితల సంఘంలో సభ్యత్వం తీసుకోవడం, సభ్యులుగా మారడం. అది ఎలా ఏంటి అనేది ఇక్కడ డీటెయిల్గా, అంటే సభ్యత్వం ఎలా తీసుకోవాలి, ఎంత ఫీజు కట్టాలి, ఆఫీస్ ఎక్కడుంది, ఎన్ని పేజీలకు ఎంత తీసుకుంటారు, కథతో పాటు మనం ఎటువంటివి అక్కడ సబ్మిట్ చేయాలి అనే విషయాలన్నీ ఇందులో ఉన్నాయండి. మనం రచయితల సంఘంలో ఎలా సభ్యులు కావాలి, ఎలా సభ్యత్వం తీసుకోవాలి అనే విషయాన్ని మనం వివరంగా డీటెయిల్డ్గా విన్నాం, తెలుసుకున్నాం. ఇప్పుడు రచయితకు ఉండే హక్కులు, కాపీరైట్ హక్కులు ఏంటి? మనం ఏదైనా ఒక కథ రాసినప్పుడు దాన్ని ఒక నిర్మాతకు అమ్ముతాం, ఆయన మనకు డబ్బులు ఇస్తాడు, అంటే రెమ్యునేషన్ ఇస్తాడు, పారితోషికం ఇస్తాడు. అంతటితో సరిపోతుంది అనుకునే వారు చాలామంది ఉన్నారు. అంటే మన కథను మనం అమ్ముకుంటాం, మనకు ఎంత డబ్బు వస్తుంది, మన పేరు ఎక్కడ వేస్తారు, రచయితగా మనకు గుర్తింపు వస్తుంది, పేరు వస్తుంది, క్లిక్ అయితే చాలా అవకాశాలు వస్తాయి, ఇంకా అవకాశాలు వస్తాయి అని మాత్రమే చాలామందికి తెలుసండి. కానీ మనకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కులను కాపాడుకోవడం కోసం కొన్ని సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వం కొన్ని చట్టాలు చేసింది. కాపీరైట్ చట్టం మనకంటూ ఏర్పడింది. ఆ కాపీరైట్ చట్టం కోసం అనేక మంది ప్రముఖులు, సీనియర్ మోస్ట్ రైటర్స్ ఎంతగానో పోరాటం చేసి ప్రభుత్వంతో ఎంతగానో పోరాడి సాధించిన హక్కులవి. రచయితల కోసం సాధించబడ్డ హక్కులు. ఆ హక్కులు ఏంటి అనే విషయాన్ని ఇదే పుస్తకంలో ఈ తెలుగు సినీ రచయితల సంఘం 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ సంచికలో ప్రముఖ రచయిత, దర్శకుడు KL ప్రసాద్ గారు రాసిన వ్యాసం అండి. ఇది చాలా అద్భుతంగా రాశారు. ఎంతో పరిశోధించి మన తెలుగులోనే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్న సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులతో డిస్కస్ చేసి వారు రాసిన పుస్తకాలు, అలాగే కాపీరైట్ కోసం జరిగిన పోరాటం తాలూకు పేపర్ కటింగ్స్, వాళ్ళు పోరాటంలో ఎటువంటి డిమాండ్స్ పెట్టారు, ఆ తర్వాత ప్రభుత్వం ఏ డిమాండ్స్ని ఒప్పుకుంది, ఎటువంటి హక్కులు మనకు దొరికాయి, ఇవన్నీ చాలా విపులంగా ఇందులో రాశారండి. మనము రాసుకున్న కథను సినిమాగా రావడం కోసం మనం ఎంతగా తప్పిస్తున్నామో, ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నామో, వాటికంటే ముఖ్యంగా అసలు మనకున్న హక్కులేంటి, మన ఒక సినిమా రచయితలుగా సినిమా పరిశ్రమలకు ప్రవేశించిన మనం సినిమా కథ రాసి కొంత డబ్బు తీసుకొని, పారితోషికం తీసుకొని, రెమ్యునేషన్ తీసుకొని, మన పేరు తెరపైన చూసుకొని అంతటితో ఫుల్ స్టాప్ పెట్టుకుందామా మన జీవితానికి? ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్ని వసతులు ఉన్నాయి, వాళ్ళు పనిచేసిన నాళ్ళు వాళ్ళకి జీతం వస్తుంది, ఆ తర్వాత పెన్షన్ వస్తుంది, ఒక జీవిత భద్రత వాళ్ళకు ఉంటుంది. కానీ రచనా వ్యాసంగాన్నే మనం జీవితంగా తీసుకున్న మనకు ఉన్న హక్కులేంటి? అంటే సినిమాకు రాసి డబ్బులు తీసుకొని పేపర్లు ఆ సినిమాలో పేరు వచ్చినంత మాత్రాన్ని సరిపోతుందా?
జీవితాంతం మనకంటూ కొన్ని వసతులు ఉండాలి కదా. మనం జీవితాంతం బతకాలి కదా. మనం ఎంతో కష్టపడి రాసిన కథ, మనం ఎన్ని అహోరాత్రులు శ్రమించి నిద్రలేని రాత్రులు ఊ, దానికోసం కేటాయించి, ఒక రకంగా చెప్పాలంటే మన జీవితాలని అంకితం చేసి రాసుకున్న కథలు అక్కడికి ఆగిపోతే, అక్కడే పులి స్టాప్ పడితే ఆ, దానిపైన వచ్చే ఆ, సంపాదన, లాభాలు ఇవన్నీ కూడా ఎవరో వ్యక్తులు జీవితాంతం తినేస్తూ ఉంటే మనం చూస్తూ వెర్రి బాగుల మాదిరిగా చూస్తూ, అమాయకంగా చూస్తూ, నిస్తేజంగా చూస్తూ, చేతకాని వాళ్ళ మాదిరిగా చూస్తూ ఉండిపోవడమేనా? లేదు, మనకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి. మనం రాసిన కథకు జీవితాంతం ప్రతిఫలం వచ్చేలాగా మన పెద్దలు, మన నాయకులు పోరాడి సాధించిన హక్కులు ఉన్నాయి. అదే కాపీరైట్ చట్టం. ఆ కాపీరైట్ చట్టం గురించి నేను ఇక్కడ వివరిస్తాను, దయచేసి జాగ్రత్తగా వినండి. ఇంత ఈ ఈ ఆర్టికల్ని చదివే ముందుగా మనం ఈ ఇంత గొప్ప ఆర్టికల్ని రాసిన కేఎల్ ప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. కేఎల్ ప్రసాద్ గారు, మీరు రాసిన ఈ ఆర్టికల్ మన రచయితలందరికీ, మన రచయితల సంఘానికి, ఇప్పుడున్న రచయితలకు, రాబోయే తరం రచయితలకు ఎంతగానో ఉపయోగపడుతుందండి. వీరందరి తరపున మీకు నేను చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక వ్యాసంలోకి వెళ్దామండి. ఇక్కడ హెడ్డింగ్, ఇది ఈ పుస్తకంలో 22 పేజీలో ఉందండి. రచయితకి కాపీరైట్ హక్కులు అనేది ఈ వ్యాసం యొక్క హెడ్డింగ్ అండి. కాపీ కొట్టిన రచనకి ఏ హక్కులు లేకపోయినా అంత బాధించదు, కానీ అసలు సిసలు కొత్త ఆలోచనని ఆవిష్కరించిన కథకి, ఆ కథని సృష్టించిన రచయితకి అన్యాయం జరగకూడదు. అలాంటి రచనని ఎవరు దోచుకోకుండా, ఎవరు ఛేదించలేని విధంగా ఒక రక్షణ కవచాన్ని బహుకరించింది మన ప్రభుత్వం. సార్వజనీనత ఉన్న ఒక్క కథని బహుళ ప్రజాదరణ పొందగలిగే స్క్రీన్ ప్లేతో తయారు చేయగలిగితే, ఆ రచయితకి ఆర్థికంగా ఏ లోటు రాకుండా జీవితమంతా కాచుకునే విధంగా 2012లో ఈ కాపీరైట్ చట్టం తయారైంది. లీగల్ టెర్మినాలజీ కాపీరైట్ యాక్ట్లో ఉన్న ఆంగ్ల భాషని అర్థం చేసుకోవడం మనలాంటి వాళ్ళకి కష్టమే. అయినా నాకు అర్థమైనంత వరకు క్లుప్తంగా, మనకి అవసరమైనంత మేరకు స్పష్టం చేస్తాను. ఈ కాపీరైట్ చట్టంలో ఉన్న పాయింట్ నెంబర్ 1, కాపీరైట్ యాక్ట్ రచయితకి ఎంత గౌరవం, విలువ, హక్కు ఇచ్చిందో ఈ ఒక్క వాక్యంతో అర్థమవుతుంది. పేజీ నెంబర్ 21, సెక్షన్ 17. Subject to the provisions of Act, the author of a work shall be the first owner of the copyright therein. ఒక రచనకి ప్రథమ స్వంతదారుడు దానిని రచించిన రచయితే. ఒక రచనకి ప్రథమ స్వంతదారుడు దానిని రచించిన రచయితే. సాధారణంగా నిర్మాత తయారు చేయించుకునే అగ్రిమెంట్లో తను రచయిత నుండి ఫలానా రచనని కొనుక్కుంటున్నట్లు రాస్తారు. యాక్ట్ ప్రకారంగా అది చెల్లదు. రచయిత నిర్మాతకి తన రచనని సినిమాగా చేసేందుకు అనుమతిని ఇస్తున్నట్లుగానే ఉండాలని యాక్ట్ స్పష్టం చేస్తుంది. పొరపాటున ఎక్కడ కూడా సోల్డ్, సెల్లింగ్ అంటే అమ్మేశాను, అమ్ముతున్నాను అని ఉండకూడదు. ఎలా ఉంటే, ఏ కారణంగా అయినా కోర్టుకు వెళ్తే అది యాక్ట్కి వ్యతిరేకంగా ఉన్నందున అగ్రిమెంట్ చెల్లదు. రచనకి ప్రథమ సొంతదారుడు రచయిత అన్నది స్పష్టంగా ఉండాలి. అగ్రిమెంట్ చెల్లకపోతే నష్టపోయేది నిర్మాత, రచయిత కాదు. అగ్రిమెంట్ చెల్లకపోతే నష్టపోయేది నిర్మాత మాత్రమే, రచయిత కాదు. పాయింట్ నెంబర్ 2, రచయితకి నిర్మాతకి మధ్య లిఖితపూర్వకంగా ఒప్పందం యాక్ట్ నిర్దేశించిన విధంగా ఉండి తీరాలని, అలా లేకపోతే లేదా అగ్రిమెంటు లేకుండా సినిమా నిర్మించినా ఆ సినిమా మీద నిర్మాతకి హక్కులు ఉండబోవని చెబుతుంది. అంటే అగ్రిమెంట్ లేకపోతే రచయితకే హక్కులన్నీను. కాబట్టి అగ్రిమెంటు అన్నది రచయిత కన్నా నిర్మాతకే ఎక్కువ అవసరం. పాయింట్ నెంబర్ 3, కానీ అన్నిటికన్నా ముఖ్యంగా
మీ రచన మీదే అన్న సాక్ష్యం బలంగా ఉండాలి. అది కథగానో, నవలగానో, నాటకంగానో, ఏదో ఒక విధమైన రచనగా ప్రజలకి పత్రికలలోనో, టీవీలోనో, సినిమాగానో, రంగస్థలం మీదనో, డిజిటల్ ప్లాట్ఫామ్ మీదనో, మరే విధమైన మాధ్యమంలోనో చేరి ఉంటే ఆ రచన మీద మీకు సర్వ హక్కులు దక్కినట్లే. ఆ రచన ప్రజల ముందుకు వెళ్ళేలోగా వేరే వాళ్ళెవరూ తస్కరించకుండా కాపు కాసేది మన సంస్థ లాంటి రచయితల సంస్థలు, ఇంకా ఢిల్లీలో ఉన్న కాపీరైట్ సొసైటీ మాత్రమే. మీ రచన మీది కాదు, అది నాది అని ఎవరైనా కోర్టుకు వెళ్తే, ఈ సంస్థల్లో మీరు మీ రచనని రిజిస్టర్ చేయించుకున్నట్లు నిరూపించుకుంటే, ఆ తేదీని సరికి మీ మీద నేరం మోపిన వ్యక్తి దగ్గర అంతకుముందే తను రచించినట్లు ఆధారాలు లేకపోయి ఉంటే మీరు గెలిచినట్లే. ఒకవేళ ఆ సదరు వ్యక్తి ఆ కథని మీ రిజిస్ట్రేషన్ తేదీ కన్నా ముందుగానే పత్రికలో రచనగానో, నాటకంగా ప్రదర్శించారని నిరూపిస్తే మీరు ఓడిపోయినట్లే. అంతేకాదు, ఆ వ్యక్తి తన రచనని ఈమెయిల్లో భద్రపరిచి ఉన్నా అతనికి సాక్ష్యం ఉన్నట్లే. ఎలక్ట్రానిక్ మీడియం ఈజ్ ఆల్సో ఎన్ యాక్సెప్టబుల్ ఎవిడెన్స్ అని కొన్నేళ్ల క్రితం సుప్రీంకోర్టు ప్రకటించింది. ఎలక్ట్రానిక్ మీడియం ఈజ్ ఆల్సో ఎన్ యాక్సెప్టబుల్ ఎవిడెన్స్ అని కొన్నేళ్ల క్రితం సుప్రీంకోర్టు ప్రకటించింది. కాపీ రచనకి ఏ హక్కులు ఉండవు, పైగా దండనీయం. ఏది కాపీ, ఏది కాదు అని నిర్ణయించేది మీ రచనే. స్ఫూర్తిని పొందడం హక్కు, కాపీ కొట్టడం నేరం. కేవలం స్ఫూర్తి పొంది కొత్త కథను తయారు చేస్తే, చేయగలిగితే అసలు రచయిత కూడా అది తన కథే అని పోల్చుకోనేంత గొప్పగా చేయాలి. అప్పుడు ఏ సమస్య ఉండదు. దీనికి కోకొల్లులుగా ఉదాహరణలు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 5, సెక్షన్ 18 ఏం చెబుతుందో చూడండి. సినిమా తయారైన తరువాతనే రచయిత నిర్మాతకి అనుమతి రాసి ఇచ్చిన అగ్రిమెంట్ అమల్లోకి వస్తుంది. సినిమా తయారైన తరువాతనే రచయిత నిర్మాతకి అనుమతి రాసి ఇచ్చిన అగ్రిమెంట్ అమల్లోకి వస్తుంది. పాయింట్ నెంబర్ 6, సూక్ష్మంగా చెప్పాలంటే మీ సాహిత్యం కానీ, మీ సంగీతం కానీ ఏ సినిమాలో వాడుకునేందుకు అనుమతించారో ఆ సినిమాని సినిమా హాల్స్లో ప్రదర్శించే హక్కు మాత్రమే నిర్మాతకి చెంది ఉంటుంది. సూక్ష్మంగా చెప్పాలంటే, ఇది ఎందుకు రెండుసార్లు చెబుతున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సూక్ష్మంగా చెప్పాలంటే మీ సాహిత్యం కానీ, మీ సంగీతం కానీ ఏ సినిమాలో వాడుకునేందుకు అనుమతించారో ఆ సినిమాని సినిమా హాల్స్లో ప్రదర్శించే హక్కు మాత్రమే నిర్మాతకి చెంది ఉంటుంది. ఆ తర్వాత ఆ సినిమాని మరే విధమైన రీతిలో వ్యాపార నిమిత్తం వాడుకుంటే దాని కారణంగా అందుకున్న లాభాలలో 50% తీసుకునే హక్కు రచయితగా మీకు కానీ, మీ వారసులకు కానీ, లేదా మీ తరపున వసూలు చేసే కాపీరైట్ సొసైటీకి కానీ ఉంటాయి. ఈ 50% హక్కుని వదులుకునేందుకు సదరు రచయితగా మీకు కూడా ఆ అధికారం లేదని స్పష్టంగా చెబుతుంది. పాయింట్ నెంబర్ 7, నిర్మాత కానీ, నిర్మాత తరపు వ్యక్తి కానీ లిఖితపూర్వకంగా అగ్రిమెంట్లో సంతకం చేసిన తరువాతనే రచయిత తన రచనని వాడుకునేందుకు నిర్మాతకు ఇచ్చిన అనుమతి చెల్లుతుంది. అంటే తప్పనిసరిగా నిర్మాత రచయిత నుంచి అనుమతి పత్రం పొంది తీరాల్సిందే. పాయింట్ నెంబర్ 8, ముందుగానే అగ్రిమెంటులో రాసి ఉండకపోతే నిర్మాత ఏ కారణంగానైనా రచయిత తనకిచ్చిన అనుమతిని ఏడాదిలోగా ఉపయోగించుకోకపోతే ఆ రచన మీద తన హక్కుని కోల్పోతాడు. పాయింట్ నెంబర్ 9, రాసుకున్న అగ్రిమెంటులో ఒప్పందం ఎన్నాళ్ళ వరకు అని వివరంగా తెలియజేయకపోతే ఆ ఒప్పందం 5 ఏళ్ల వరకు మాత్రమే చెల్లుతుంది. రాసుకున్న అగ్రిమెంటులో ఒప్పందం ఎన్నాళ్ళ వరకు అని వివరంగా తెలియజేయకపోతే ఆ ఒప్పందం 5 ఏళ్ల వరకు మాత్రమే చెల్లుతుంది. పాయింట్ నెంబర్ 10, తన రచనని సినిమాగా చేసేందుకు రచయిత నిర్మాతకి ఎలాంటి అనుమతి ఇచ్చినా సినిమాని థియేటర్లలో ప్రేక్షకులకి చూపించడానికి తప్ప మరే విధంగానైనా ఆ సినిమాను ఉపయోగించుకుంటే దానికి వచ్చిన లాభాలలో
సగభాగం తీసుకునే హక్కు రచయితకు ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, తన రచనని సినిమాగా చేసేందుకు రచయిత నిర్మాతకి ఎలాంటి అనుమతి ఇచ్చినా సినిమాని థియేటర్లలో ప్రేక్షకులకి చూపించడానికి తప్ప మరే విధంగానైనా ఆ సినిమాని ఉపయోగించుకుంటే దానికి వచ్చిన లాభాలలో సగభాగం తీసుకునే హక్కు రచయితకు ఉంటుంది. పాయింట్ నెంబర్ 11, ఇంతకు ముందు చెప్పిన విధంగానే సినిమా కోసం కాకపోయినా రచయిత రాసిన రచన సౌండ్ రికార్డింగ్ జరిగితే దాని కారణంగా వచ్చిన ఆదాయంలో సగభాగం రచయితకు చెందుతుంది. పాయింట్ నెంబర్ 12, ఈ కాపీరైట్ అన్నది రచయితకు ఎన్నాళ్ళు ఉంటుంది? ఈ కాపీరైట్ అనేది రచయితకు ఎన్నాళ్ళు ఉంటుంది? సాహిత్యం, సంగీతం, నాటకం లేదా ఇంకే విధమైన సృజనాత్మక రచన అయినా సరే, దాని మీద రచయితకి తన జీవిత కాలంతో పాటు అతడు చనిపోయిన తరువాత మరుసటి సంవత్సరం మొదటి రోజు నుంచి 60 ఏళ్ల వరకు కాపీరైట్ హక్కులు చెంది ఉంటాయి. సాహిత్యం, సంగీతం, నాటకం లేదా ఇంకే ఏ విధమైన సృజనాత్మక రచన అయినా సరే దాని మీద రచయితకి తన జీవిత కాలంతో పాటు అతడు చనిపోయిన తరువాత మరుసటి సంవత్సరం మొదటి రోజు నుంచి 60 ఏళ్ల వరకు కాపీరైట్ హక్కులు చెంది ఉంటాయి. పాయింట్ నెంబర్ 13, కాపీరైట్ యాక్ట్ రచయితకి ఇచ్చిన హక్కులు ఉల్లంఘించడం నేరం అని 78వ పేజీలో స్పష్టంగా వివరించి ఉంది. ఏ వ్యక్తి అయినా తెలిసి ఒక రచనకు సంబంధించిన హక్కులను ఉల్లంఘిస్తే ఆ నేరానికి 6 నెలల నుంచి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, 50,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు జరిమానా ఉంటుందని హెచ్చరిస్తుంది. సూక్ష్మంగా ఇవి ప్రతి సృజనాత్మక రచయిత తెలుసుకొని తీరవలసిన హక్కులు. ఒక్కొక్క సెక్షన్లోనూ మళ్ళీ ఎన్నో వివరాలున్నాయి. వాటి ఆధారంగా లాయర్లు ఏవో సమస్యలు సృష్టించవచ్చు. అందుకని ఎందుకైనా మంచిది, నిర్మాతతో చేసే అగ్రిమెంట్లో చివరన ఒక వాక్యం కలిపితే శ్రేయస్కరం, ఉభయకోశలోపరి. అదేమిటంటే, that both the parties are well aware of the Copyright Act 2012 and will abide by its sections in case of any disputes that arises. ఇలా చివరన రాసుకుంటే ఎవరికీ అన్యాయం జరగదు. రచయితగా మీ హక్కుల్ని మీరు కాపాడుకుంటే అవి మీ తదనంతరం 60 ఏళ్ల వరకు మీ కుటుంబానికి వారసత్వంగా నిలిచి ఉంటాయన్న సత్యాన్ని మర్చిపోకండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. That both the parties are well aware of the Copyright Act 2012 and will abide by its sections in case of any dispute that arises. ఇలా చివరన రాసుకుంటే ఎవరికీ అన్యాయం జరగదు. రచయితగా మీ హక్కులు మీరు కాపాడుకుంటే అవి మీ తదనంతరం 60 ఏళ్ల వరకు మీ కుటుంబానికి వారసత్వంగా నిలిచి ఉంటాయన్న సత్యాన్ని మర్చిపోకండి. ఇంకొక ముఖ్య విషయాన్ని ప్రస్తావించి ఈ వ్యాసాన్ని ముగిస్తాను. మనం రచయితలం, మనం సర్వీస్ ట్యాక్స్ కట్టాలా వద్దా అని చాలామందికి అనుమానం వస్తుంటుంది. మనకి సర్వీస్ ట్యాక్స్ అనేది వర్తించదు. రచయిత తన రచనని సినిమా కోసం అమ్మటం లేదు, సినిమాగా చేయడానికి నిర్మాతకు అనుమతి మాత్రమే ఇస్తున్నాడు. తన తదనంతరం కూడా ఆ రచన బ్రాకెట్లో ప్రథమ సొంతదారుడు కనుక రచయితకే చెంది ఉంటుంది. అమ్మటం లేదు కనుక సర్వీస్ ట్యాక్స్ లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ని కాపీరైట్ యాక్ట్ని జోడించి మరీ చెప్పింది. కాబట్టి ఎవరైనా సర్వీస్ ట్యాక్స్ కట్టమంటే పైన ఉదహరించింది చూపించండి చాలు. నమస్తులతో భవదీయుడు మీ సోదర రచయిత కేఎల్ ప్రసాద్. ఇదండి కాపీరైట్ చట్టం గురించి కేఎల్ ప్రసాద్ గారు ఈ తెలుగు సినీ రచయితల సంఘం రైతోత్సవ సంచికలో విపులంగా రాసిన వ్యాసం. ఈ వ్యాసం చదివిన రచయితలకు
కొత్త బలం వస్తుంది, కొత్త విషయం తెలుస్తుంది, కొత్త ధైర్యం వస్తుంది. తాము రాసిన ఒక కథ లేదా ఒక పాట తమను జీవితాంతం పోషిస్తుంది. తమకు కాకపోయినా తమ వారసులకు కూడా అది ఒక దారిని చూపిస్తుంది, ఒక ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది అనే ఒక రహస్య వాస్తవాన్ని ఎందుకు ఈ మాట అంటున్నారంటే, ఇది ఇన్నాళ్ళ వరకు చాలామందికి తెలియదు. ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ చాలామందికి తెలియదు. ఒక సినిమాకు కథ రాస్తే, ఒక సినిమాకు మాటలు రాస్తే, ఒక సినిమాకు పాట రాస్తే, లేదా ఒక సినిమాకు సంగీతాన్ని సమకూరిస్తే యాజ్ పర్ కాపీరైట్ యాక్ట్ అది జీవితాంతం మనకు సంపాదన తెచ్చిపెడుతుంది. మన వృద్ధాప్యంలో కూడా ఒక పెన్షన్ లాగా మనకు ఒక ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. మనం చనిపోయిన తర్వాత మన కొడుకులకో, మన మనవళ్ళకో, మునిమనవళ్ళకో ఒక పెన్షన్ లాగా ఆదాయాన్ని తెచ్చిపెట్టి వారికి ఒక ఆదరణ ఇస్తుంది అనే ఒక నిగూఢ రహస్యాన్ని, ఇన్నాళ్ళు బయటికి రాని వాస్తవాన్ని ఈ వ్యాసం ద్వారా ప్రసాద్ గారు, కేఎల్ ప్రసాద్ గారు రాయడం, ఆ అద్భుతమైన వ్యాసాన్ని ఈ తెలుగు సినీ రచయితల సంఘం రైతోత్సవ సంచికలో పొందుపరిచి బహిర్గతం చేయడం, అందరికీ తెలిసేలా చేయడం నిజంగా అభినందనీయమైన విషయం. ఎందుకంటే ఒక ధైర్యం అండి. అంటే ఈ వాస్తవం తెలియక, ఈ విషయం తెలియక ఇప్పటికి వచ్చిన కొన్ని వేల సినిమాలలో మరి వేలాది మంది రచయితలు లేదా వందలాది మంది రచయితలు ఎంత కోల్పోయారు, ఎన్ని హక్కులు కోల్పోయారు, ఎన్ని సంపాదన మార్గాలు కోల్పోయారు, ఎన్ని సినిమాలకు పాటలు రాసి, ఎన్ని సినిమాలకు కథలు రాసి, ఎన్ని సినిమాలకు మాటలు రాసి ఆ నిర్మాతలు రెమ్యునేషన్ ఇచ్చో ఇయ్యకో కొంతమంది కొంత డబ్బు ఇచ్చి తర్వాత వాళ్ళకి ఇబ్బంది ఉండి ఇవ్వలేకపోవచ్చు, లేకపోతే కావాలని ఇష్టపూర్వకంగానే ఎగ్గొట్టిన నిర్మాతలను కూడా చూస్తున్నాం. మరి ఇవన్నీ ఎదుర్కొంటున్న రచయితలు మరి ఈ వ్యాసం చదివితే, ఈ వ్యాసంలో పొందుపరచబడిన వాస్తవాలు చదివి తెలుసుకుంటే నిజంగా ఎంత సంతోషపడతారో అని నాకు అనిపిస్తుంది. సంతోషపడాలి, సంతోషపడవలసిన విషయాలే ఇవి. కాబట్టి దయచేసి రచయితలైన మిత్రులారా, సినీ రచయితల సంఘంలో సభ్యులైన మిత్రులారా, సినీ రచయితల సంఘంలో సభ్యులు కాకుండా బయట ఉండి ఎలా సినీ రచయితల సంఘంలో సభ్యులుగా ఎలా కావాలి, ఎలా సభ్యత్వం తీసుకోవాలి అనే సందేహంతో అనే డౌట్తో జీవిస్తున్న మిత్రులారా, సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టడం కోసం మీ ఊళ్ళలో ఉంటూ, మీ గ్రామాలలో ఉంటూ, మీ ఇళ్లలో ఉంటూ అద్భుతమైన కథలు ఎన్నో రాసుకొని, ఎన్నో పాటలు రాసుకొని వాటిని వృధాగా తమ ఇంట్లో, తమ గూటిలో, తమ అలమారాలో, తమ సూట్ కేసులలో, తమ ఇనపెట్టెలలో అలా పెట్టుకుని కూర్చుంటే ఎట్లా? రండి, తెలుగు సినిమా పరిశ్రమ కోటి చేతులు చాచి ఆహ్వానిస్తుంది. కొత్త రక్తం కోసం, కొత్త భావజాలం కోసం, కొత్త కంటెంట్ల కోసం, కొత్త రచయితల కోసం, కొత్త కథల కోసం, కొత్త పాటల కోసం మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతుంది. ఇక్కడికి వచ్చి శ్రమను దాచుకోకుండా, ఏదో ఒక సామెత ఉంటుంది, శ్రమ నీకు ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది అని. అలా ఇది అన్ని రంగాలలో అందరికీ ఎవరైతే జీవితంలో పైకి రావాలనుకుంటారో, ఎవరైతే జీవితంలో ఎవరెస్ట్ శిఖరాలను చూడాలనుకుంటారో వారందరికీ వర్తించే విషయం ఏంటంటే, శ్రమ నీకు ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. శ్రమ నీకు ఆయుధమైతే విజయం నీకు బానిస అవుతుంది. ఈ సూక్తిని విని, ఈ సూక్తిని నమ్మి, ఈ సూక్తిని పాటించాలి అని అనుకున్న రచయితలందరికీ నేను మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. రచయితలు మాత్రమే కాదు, సినిమా పరిశ్రమ మీద ప్రేమతో, సినిమా పరిశ్రమలో ఉన్న అన్ని క్రాఫ్ట్లలో పనిచేయడం కోసం, కొత్త భావాలను, కొత్త రక్తాన్ని సినిమా పరిశ్రమలో నింపడం కోసం వస్తున్న మిత్రులందరికీ బాబ్జీ టాకీస్ తరపున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఈ వీడియోను ముగిస్తున్నాను. ఇంతసేపు ఓపికగా ఈ వీడియోను విన్న మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నమస్తే.